ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శనగపిండి ఇంకా గోధుమ పిండితో అండి బజ్జీలు అయితే చేస్తున్నాను. పునుగులు పునుగులు అయితే చేస్తున్నా అండి. చూద్దాం ఎలా వస్తాయో. ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు చేయలేదు నేను. ఫస్ట్ టైం. ఇందులో ఏమేసానంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, కొంచెం కారం వేసిన అండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇలా అయితే వేసి ఇలా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నా బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రై చేస్తాను. ఇలా వస్తే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు చేయలే ఫ్రెండ్. ఇంకా మా సమయాల కోసం అని మొన్న అది జల్లించిన అనమాట. కొంచెం ఉండలు ఉండలుగా ఉంటే జల్లించి మొన్న పెట్టినా అండి. సో ఈరోజు అయితే ఇక చేయడానికి టైం వచ్చింది. నూనె వేడెక్కిపోయింది, అప్పుడే చాలాసేపు అయింది పెట్టుకొని. నూనె వేడెక్కిన తర్వాతే వేయాలండి. మనము నూనె వేడి కాకముందుకే వేసినాం అనుకో, సో మంచిగా కాలవన్నమాట. సో భలే పొంగాయండి, ఎందుకంటే ఇందులో వంట సోడా వేసాం కదా, అందుకే భలే వస్తున్నాయి ఇవైతే. చిన్న చిన్నగా వేసాను కానీ ఇంతలా వస్తున్నాయి ఇవి. ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ట్రై చేయలేదు నేను గోధుమ పిండితో. అంటే వేరే సపరేట్గా నేను శనగపిండితో అలా చేశానులే, కానీ ఇలా బోండాలు అయితే ఈ బోండాలు చేయడం ఇదే ఫస్ట్ టైము. శనగపిండి అండ్ గోధుమ పిండితో చేయడం బోండాలు ఇదే ఫస్ట్ టైం అండి. కానీ నాకైతే పర్లేదు, బాగానే వస్తుంది అనిపిస్తుంది. నేర్చుకుంటే ఏదైనా వస్తుందండి. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, నాకు ఏ వంటలు ఎవ్వరు నేర్పించలేదు, నేనే నేర్చుకున్నా అండి. అంటే ఇది చెయ్యి అని నాకు చెప్పిన వాళ్ళు లేరనమాట. జస్ట్ ఒక్కసారి ఇక్కడ నేను చూసానంటే చేసేస్తా, ఇంకంతే. నేను వాక్యం అంటే ప్రవీణ్ డాడీ లైవ్ చూస్తానండి రోజు, అది వినుకుంటూ బోండాలు చేస్తున్నా. చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయా. ఇదిగో చూడండి, భలే వచ్చాయి కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం అండి చేయడం, కానీ పర్లేదు, భలే వచ్చాయి. వంట సోడా వేసుకుంటే భలే పొంగుతాయి అన్నమాట. ఇంకా ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అయితే నేను జీలకర్ర వేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, సో ఉప్పు, కారం, తినే సోడా, అదే అంతే. ఇంకా ఈరోజు అంతా ఇంకా పిల్లలతోనే సరిపోయిందండి. అసలు ఇది చేయడానికి ఓపిక లేదు, కానీ ఇంకా ఈరోజు అంగన్వాడీకి వెళ్ళినాం అన్నమాట. సమయలు ఫుడ్ ఇస్తుందని చెప్తే మేడం, సమయలు వాళ్ళ మేడం చిన్న బాబుకి ఇంకా పెద్ద బాబుకి సో ఫుడ్ ఇస్తారని చెప్తే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ పని చేసుకుని అంతా చేసేసరికి చాలా
చిన్నబాబు కూడా కొంచెం జలుబు ఉందండి, అందుకోసమే ఇంకా అసలు చేయని అనుకున్నా. కానీ ఇంకా పెద్దబాబు కోసం చాలా బక్కగా అయిపోతున్నాడు సమయాలు అయితే, సరే ఏదైనా చేసి పెడదాంలే అనేసి ఇంకా ఇదైతే చేస్తున్నాండి. భలే వస్తున్నాయి ఇవైతే. సూపర్గా ఉన్నాయండి. ఇంకా మనం తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయ సో అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కొంచెం గరం మసాలా ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ పెట్టండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే చిన్న బిడ్డలతో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాయి కదా, మనం ఏదైనా చేసిన దానికి కొంచెం ఫలితం ఉంటే మనకు కూడా సో తృప్తి ఉంటుంది అన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీయ అన్నాను అనుకో, మళ్ళీ కరెక్ట్గా రాకపోతే నువ్వు మళ్ళీ తీపిస్తావురా అంటాడు. ఇంకా నాకు ఆ పని లేకుండా సెల్ఫీ స్టిక్ అయితే తెచ్చిండండి, ఇప్పుడు అది పెట్టుకుని వీడియోస్ తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే సూపర్గా ఉన్నాయి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సో గోధుమ పిండి శనగపిండి చెప్పాను కదా, ఈ రెండు కలిపి చేసిన సూపర్గా ఉన్నాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు తినొచ్చు ఇది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే మీరు కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. సో వీలైతే ఇతరులకు షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.